దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శేష వస్త్రాలు అందజేశారు. కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మంగళవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆశీర్వచన మండపంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయంలో కనకదుర్గమ్మ అమ్మవారికి శేష వస్త్రాలు అందజేసి ప్రత్యేక పూజలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని 6వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో అలంకరించి పూజలు చేశారు. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు క్యూ లైన్లో అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. రెవెన్యూ మున్సిపల్ శాఖల సమన్వయం కొరకు సహచర మంత్రి నారాయణతో కలిసి 2 శాఖల అధికారులతో చర్చించినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. శాఖల మధ్య సమన్వయం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. సచివాలయంలో మంగళవారం రెవెన్యూ శాఖ, పురపాలక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, మంత్రి నారాయణ సమావేశం ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పురపాలక శాఖలకు సంబంధించిన ముఖ్య కార్యదర్శి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. 2 శాఖల సమన్వయంతో రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో చేయవలసిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. రెవెన్యూ శాఖ అధికారుల సూచనలు, సలహాలతో పాటు పురపాలక శాఖ అధికారుల సూచనలు, సలహాలు స్వీకరించారు. రాష్ట్ర అభివృద్ధికి 2 శాఖలు కీలకం కావడంతో అధికారులంతా సమన్వయంతో పనిచేసి రాష్ట్ర అభివృద్ధి కృషి చేయాలని కోరారు. రేపల్లి ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన రామలక్ష్మి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. రేపల్లి సబ్ డివిజన్ పోలీస్ అధికారిగా ఆవుల శ్రీనివాసరావు మంగళవారం నాడు పదవి బాధ్యతలు స్వీకరించారు. రేపల్లి డీఎస్పీగా ఆవుల శ్రీనివాసరావు మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో బాధ్యత స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ డీఎస్పీగా పనిచేసిన మురళీకృష్ణ తుళ్లూరు బదిలీ కావడంతో ఆ స్థానంలో సాధారణ బదిలీలో భాగంగా శ్రీనివాసరావు డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. సత్యసాయి జిల్లా ఉమెన్ పోలీస్ స్టేషన్ నుండి డీఎస్పీగా బదిలీపై రేపల్లి సబ్ డివిజనల్ కార్యాలయానికి అధికారిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో స్థానిక సమస్యలపై పూర్తి స్థాయి వివరాలు తెలుసుకొని వాటి పరిష్కారానికి ఫ్రెండ్లీ పోలీసింగ్ చేపడతామన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ శాంతి భద్రతల పరిరక్షణ కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రేపల్లి పట్టణ సర్కిల్లోని సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు డిఎస్పీకి అభినందనలు తెలిపారు. నా పేరు ఆవుల శ్రీనివాసరావు అండి. పుట్టపర్తి మహిళా పోలీస్ స్టేషన్ నుంచి ట్రాన్స్ఫర్ పైన ఈరోజు రేపల్లి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ స్థానిక పరిస్థితులను అవగాహన చేసుకొని మా కింది సిబ్బంది మరియు పై ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ప్రజలతో మమేకమై ప్రజలతో దగ్గరగా ఉండి ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తూ ఎఫెక్టివ్గా పోలీసింగ్ ఉండేటట్టుగా మేము ప్లాన్ చేసుకుంటాం. మెయిన్ ఏంటంటే సొసైటీలో జరిగే అట్రాసిటీస్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కానీ, ఈ సివిల్ రైట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, ఈ క్రైము, లా అండ్ ఆర్డర్ ఆ యాంగిల్లో కూడా చూసుకొని దానికి తగినట్లుగా ప్లాన్ చేసుకొని మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఆధార్ కార్డులు లేని ఎస్టీ కుటుంబాలకు ఆధార్ కార్డులు జారీ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించినట్లు తహసీల్దార్ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రేపల్లి మండలంలో గల అన్ని గ్రామ పంచాయతీల్లో ఆధార్ కార్డు లేని ఎస్టీ, యానాది కులాలకు చెందిన వారందరికీ పెనుమూడి, చాట్రగడ్డ, విశ్వేశ్వరం, బొబ్బర్లంక, చోడాయిపాలెం, కైతేపల్లి, రాజుకాల్వ, లంకవేని దిబ్బ, నిర్మల్ నగర్ గ్రామాల్లో గ్రామ రెవెన్యూ అధికారులు మరియు సచివాలయ సిబ్బంది ఆధార్ కార్డు లేని వారి వివరాలను సేకరించి గ్రామ పెద్దలతో పంచనామా నిర్వహించి డాక్యుమెంటేషన్ చేయడం అయింది. రేపల్లి మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో ఎస్టీ వాసులు ఎవరైతే ఉన్నారో వారికి ఆధార్ కార్డులు ఇవ్వని తెలియవచ్చింది చాలా వరకు. సో దీని మీద గౌరవ జిల్లా కలెక్టర్ గారు మొన్న వీడియో కాన్ఫరెన్స్లో ఎక్కడైతే ఎస్టీ కుటుంబాలకి
ఈ ఆధార్ కార్డు లేవు వారికి ముందుగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేయండి అని చెప్పి ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు రేపు మన ఒక ఏదైతే ముందు గ్రామంలో పంచనామా అంటే గ్రామ పెద్దలు 5 కలిసి వారి డేట్ ఆఫ్ బర్త్ నిర్ణయిస్తారు. దాని ద్వారా మన ఆర్డీఓ గారి ద్వారా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం జరుగుతుంది శనివారం లోపు. నెక్స్ట్ వీక్ వచ్చేసి వారందరికీ కూడా ఆధార్ ఎన్రోల్మెంట్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం.